హలో, నేను ఒకసారి లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవుతాను. రవి కనెక్ట్ చేస్తున్నా సార్ని. చేస్తున్నా. సరే, ఒక 2 నిమిషాలు ఆగనా, వెయిట్ చేయనా? ఒక 2 నిమిషాలు ఆగు. నేను లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ నాది హోస్ట్ గా రాలేదు, నా కంట్రోల్స్ రావట్లేదు. ఇంకా నర్సిరెడ్డి, కూసు, కే సురేష్ కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఒక 2 నిమిషాలు నేను జాయిన్ బ్యాక్. నర్సిరెడ్డి వచ్చారా? నర్సిరెడ్డి అంటే ఇంకా సారే. అవునవును, సార్ వచ్చేసారు. వచ్చారా? సార్ ప్రస్తుతానికి అయితే ఆయన మొత్తం సార్ వచ్చారు. నమస్తే సార్. థ్యాంక్స్ అండి మా రిక్వెస్ట్ మన్నించి వచ్చినందుకు. మా వాళ్ళంతా ఇంకా జాయిన్ అవుతున్నారు, 23 ఉన్నారు. ఇంకా కొంతమంది ఏదో టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కదా, లాగిన్ అవుతున్నారు. మనం స్టార్ట్ చేసి ముందుకెళ్ళొచ్చు. రవి, ఫ్లోర్ ఇస్ యువర్. రవి, నర్సిరెడ్డి గారు ఇద్దరు కూడా నెక్స్ట్ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళొచ్చు. తర్వాత అందరూ కూడా మ్యూట్ లో పెట్టి సార్ చెప్పే మెసేజ్ ని వినాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. హలో రవి, వినిపిస్తుంది, గో హెడ్ సార్. నర్సిరెడ్డి సార్. హలో హలో నర్సిరెడ్డి సార్. సార్కి ఆడియో లేదనుకుంటా. ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్. ఆడియో రావడం మనం జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. డాక్టర్ గారు వచ్చారు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. డాక్టర్ గారు ఆడియో రావడం లేదు. ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్. ఓకే. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే కోవిడ్ అవేర్నెస్ గురించి, యాంగ్జైటీ ఉంది, కమ్యూనిటీ యాంగ్జైటీ ఉంది. సో యాంగ్జైటీ కాస్త రిలీవ్ చేద్దామన్న ఐడియా తోటి రవి అడిగాడు, ఇలాగా ఒక అవేర్నెస్ లాగా కొంచెం డౌట్స్ ని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో. ఇనిషియల్ గా ఏంటి, యాక్చువల్ గా నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ని. రెండోది ఈవినింగ్ టైం జనరల్ ప్రాక్టీస్ చేస్తాను. సో నేను రెగ్యులర్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాను, ఈవెన్ ఫీవర్ పేషెంట్స్ ని, లేకపోతే it may be a COVID positive or negative, even positive patients also expose అవుతా ఉంటాము. సో నేనేం జాగ్రత్తలు తీసుకుంటుంటాను అంటే, రెగ్యులర్ గా ఎక్స్పోజ్ అవుతుంటాను అంటే మీకంటే కాస్త ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. దట్టు ఇక్కడ ఎన్ఆర్ఐలో కోవిడ్ డ్యూటీస్ కూడా వెళ్ళిపోతా ఉంటాం, రౌండ్స్ చేయడానికి వాటికి. రవి వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. ఎన్ఆర్ఐలో కోవిడ్ డ్యూటీస్ అంటే అక్కడ ఎక్స్పోజ్ అవుతుంటాం, ప్లస్ బయట క్లినిక్ లో కూడా ఎక్స్పోజ్ అవుతుంటాం. సో వీటన్నిటిని అంటే వీటి నుంచి మేము ఎలా సేవ్ అవుతున్నాము, ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, ప్లస్ ఈ కోవిడ్ ఎలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కొన్ని డౌట్స్ ఆల్రెడీ నా దగ్గరికి వచ్చి ఉన్నాయి. కోవిడ్ ఎలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఒకవేళ వస్తే
ఏ డిగ్రీస్ లో వస్తుంది, మైల్డా, మోడరేటా, సివియరా, ఎసిమ్టమాటిక్. అంటే మామూలుగా చెప్పాలంటే సిమ్టమాటిక్, ఎసిమ్టమాటిక్ లో కూడా సివియర్ కేసెస్ ఎలా ట్రీట్ చేస్తారు, ప్లస్ ఎలా అప్రోచ్ అయితే బెటర్ అనేది ఒక ఐడియా. తర్వాత హార్డ్ ఇమ్యూనిటీ గురించి కొంత సోషల్ మీడియాలో వాటిలో చెప్తున్నారు, కొంత వ్యాక్సినేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వాటన్నిటి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ 10-15 మినిట్స్ మీరు అడగవచ్చు. ఫస్ట్ ఏంటంటే నేనేం చేస్తున్నాను, ప్రికాషనరీ మెజర్స్ అంటే రెగ్యులర్ గా ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నాను, నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఎందుకు నాకు పర్లేదు, నేను సేఫ్ గానే వెళ్ళి డ్యూటీ చేసుకోవచ్చు అని ఫీల్ అవుతున్నాను, కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను. 3 నెలలు అయినా కానీ నాకే ఇన్ఫెక్షన్ రాలేదు. సో ఈవెన్ దో రెగ్యులర్ గా నేను ఎక్స్పోజ్ అవుతున్నాను, ప్లస్ పేషెంట్స్ చూస్తున్నాను, నియర్ బై అట్లీస్ట్ 50 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో నుంచో చూస్తున్నాము. అయినా కానీ ఎలా సేవ్ అవుతున్నాము అనే దానికి చిన్న లాజిక్, అంటే ఎవరి లాజిక్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. నేను డెవలప్ చేసుకున్న బిలీఫ్ సిస్టమ్, నాకున్న నాలెడ్జ్ తోటి నేను ఒక బిలీఫ్ సిస్టమ్ ఫ్రేమ్ చేసుకున్నాను. అంటే ఈ నాలెడ్జ్ తో ఇలా అయితే మనకు రాకుండా ఉంటుంది, ఇలా అయితే మనం రోజు సర్వైవ్ అవ్వచ్చు, ఈవెన్ పేషెంట్స్ తో కూడా సర్వైవ్ అవ్వచ్చు, పేషెంట్స్ తో దగ్గర నుంచి మాట్లాడవచ్చు. సో రెగ్యులర్ లైఫ్ ని నార్మల్ గా భయం లేకుండా బతకొచ్చు అనే కాన్సెప్ట్ తోటి నాకున్న నాలెడ్జ్ తో ఒక బిలీఫ్ సిస్టమ్ ఫ్రేమ్ చేసుకున్నాను. ఆ బిలీఫ్ సిస్టమ్ అంటే రెగ్యులర్ గా నేనేం చేస్తాను, ఎక్స్పోజ్ అవ్వగానే, క్లినిక్ అవ్వగానే ఇంటికి వచ్చి ఏం చేస్తాను అనేది మీకు ఒక చిన్న ఐడియాలజీ ఇస్తాను. ఎందుకంటే మీకు అసిమ్టమాటిక్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సో ఫాస్ట్ గా రికవర్ అయిపోతారు, హ్యాపీగా ఇంట్లోనే కాస్త మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. బట్ సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పదు. ఆక్సిజన్ అవసరమైన వాళ్ళు, తర్వాత ఆక్సిజన్ తర్వాత వెంటిలేషన్ అవసరమైన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఇంకా డాక్టర్ అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళకి మైల్డ్ కానీ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నా సరే మామూలు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తోటి ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుని సరిపోతుంది. సో నా బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మనకి మామూలుగా కోవిడ్ టెస్ట్ ఎక్కడ చేస్తాము, ముక్కులో నుంచి కానీ, థ్రోట్ స్వాబ్ కానీ, నేజల్ స్వాబ్ కానీ తీస్తా ఉన్నాం. ఈ రెండిట్లో నుంచి స్వాబ్ తీస్తున్నాం. సో పాజిటివ్ అని ఎందుకు చెప్తున్నాము, వీరు ఇక్కడ నేజల్ స్వాబ్ లో కానీ థ్రోట్ లో కానీ వైరస్ ఉంటేనే మనకి పాజిటివ్ అని చూపిస్తాము. సో ఇక్కడే అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బాగా వైరల్ లోడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది దిగేసి లంగ్స్ లోకి ఎక్కే ఛాన్స్ ఉంది. వైరల్ లోడ్ అంటే థ్రోట్ లో కానీ నేజల్లో కానీ, ముక్కు నోరు రెండు కలిసేసి ఓరోఫారింక్స్ దగ్గర కలిసిపోతాయి. రెండు ఎక్కడ తీసుకున్నా సరే థ్రోట్ కి ఎఫెక్ట్ అయిపోతుంది. థ్రోట్ నుంచి జనరల్ గా ఏంటంటే ఎరోజాల్ రూపంలో వెళ్ళినవి ఏంటంటే డైరెక్ట్ గా లంగ్స్, అంటే ఎవరన్నా తుమ్మినా కానీ దగ్గినా కానీ మనం డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, సర్టన్ ఫోర్స్ తోటి వెలాసిటీ తోటి మనకు వచ్చేస్తుంది. కాబట్టి అది ఫాస్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మిగతాది ఏంటంటే మామూలుగా ఎక్స్పోజ్ అయింది అంటే కాంటాక్ట్ ద్వారానే ముక్కులో పెట్టుకుని ఏదైనా వస్తువు కాంటామినేటెడ్ వస్తువుని తాకి ముక్కులోకి ఇలా అనుకోవడం, తూచుకోవడం, ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే అక్కడే కాసేపు అయినా ఉంటుంది, అట్లీస్ట్ 3-4 అవర్స్ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ మైగ్రేటింగ్, లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి నేనేం చేస్తానంటే ఎర్లీగా ఎక్స్పోజ్ అయిన నాకు ఓపీ ఒక 2 అవర్స్ చూస్తాను. ఓపీ 2 అవర్స్ నుంచి ఇంటికి రాగానే ఈ నేజల్ క్యావిటీ క్లీన్ చేసుకుంటాను. నేజల్ క్యావిటీ ఎలా క్లీన్ చేసుకుంటానంటే ఆల్మోస్ట్ యాంటీరియర్ నేజల్ ఛాంబర్ ఉంటుంది కదా, ఈ నేజల్ క్యావిటీని ఎక్సేల్ చేస్తాను. ఇక్కడ లోపల ఏదన్నా ఉంటే ఫోర్స్ తోటి ఇలా ఎక్సెల్ చేసేస్తాను. ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే నేను ఇరిటేట్ చేసేసుకుంటాను, యాంటీరియర్ నేజల్ ఛాంబర్ ఇరిటేట్ చేసుకుంటే నాకు తుమ్ములు వచ్చేస్తాయి. సో బాత్రూంలోనే క్లీన్ చేసుకునేటప్పుడే, ఎక్సెల్ చేసేటప్పుడే తుమ్ములు కూడా తుమ్మేసేసి మొత్తం ఎక్కడైతే నేజల్ క్యావిటీ మొత్తం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకుని చిన్న లైట్ గా గోరువెచ్చని నీళ్ళు, లూక్ వామ్ వాటర్ ఉంటుంది కదా, గోరువెచ్చని నీళ్ళతోటి ఈ ఛాంబర్ మొత్తం క్లీన్ చేసుకుంటాను, యాంటీరియర్ ఛాంబర్ మొత్తం. ఆ తర్వాత నెక్స్ట్ థ్రోట్, ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి నేజల్ క్యావిటీ నుంచో లేకపోతే థ్రోట్ లో నుంచి ఏమన్నా థ్రోట్ లోకి వెళ్ళిపోయిందని డౌట్ వస్తే అప్ టు లారింగ్స్ వరకు నాకు క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం క్లీన్ అయిపోతుందని కాదు, ఒకవేళ బాగా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా మందు తీసుకున్నాం అనుకోండి, పెస్టిసైడే తీసుకున్నాం, గ్యాస్ట్రిక్ లావేజ్ చేస్తాం, ఏదైనా అన్అబ్జార్బ్డ్ పాయిజన్ ఉంటే బయటకు తీద్దాం అన్న ఉద్దేశంతో, అది రెగ్యులర్ ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్.
అలాగే నేను కూడా నా బిలీఫ్ సిస్టమ్ తోటి ఏంటంటే ఏదన్నా అబ్జర్వ్ అంటే ఇంకా సెల్స్ లోపలికి వెళ్ళి లింకప్ అయిపోయి డ్యామేజ్ కానీ బయట ఉన్న వాటిని బయటకు తీద్దాము, కాస్త వైరల్ లోడ్ తగ్గిద్ది కదా ఒకవేళ అన్న ఉద్దేశంతో థ్రోట్ గాగ్లింగ్ చేస్తాను. కొంచెం సాల్ట్ వేసేసుకుని వామ్ వాటర్ లోటి థ్రోట్ దాకా పోనిచ్చి అని గాగ్లింగ్ చేస్తాను. సో థ్రోట్, నేజల్ క్యావిటీ, ఈవెన్ సమ్ టైమ్స్ అవసరమైతే బ్రష్ కూడా చేసేసి టంగ్ క్లీనర్ తో క్లీన్ చేసేసుకొని అప్పుడు ఐ స్టార్ట్ ఫీడింగ్, తర్వాత భోజనం చేసేస్తాను. సో ఈ ప్రికాషన్స్ రెగ్యులర్ గా ఈవినింగ్ 8:30 వరకు నేను ఓపి చూస్తాను. 8:30 నుంచి ఇంటికి రాగానే నా బట్టలు మొత్తం వేరే సపరేట్ గా వేసేసి స్నానం ఈ ప్రాసెస్ చేసేసి బాత్ చేసేస్తాను. సో నా కిడ్కి ఫ్యామిలీకి రాకుండా ఉండటం కోసం ఆ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాను. తర్వాత ఇది బేసిక్ థింగ్స్ అనమాట. ఒక్కోసారి ఏంటంటే దీంతో పాటు దగ్గు వస్తూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి. తుమ్ములు, దగ్గు, ముక్కులో నుంచి నీళ్లు కారటం ఈ జనరల్గా ఏంటంటే కోవిడ్కి సంబంధించిన అదర్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ లేకపోతే అదర్ వైరస్ వల్ల ఇది కామన్గా వస్తుంది. లేదా ఎలర్జిక్ ఏదైనా ఫారిన్ బాడీ తగిలినప్పుడు కానీ ఏదైనా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఎక్కువ తుమ్ములు వస్తూ ఉంటాయి, ఎక్కువ ముక్కులో నీరు కారుతూ ఉంటుంది. ముక్కులో నీరు కారుతూ ఉంది, తుమ్ములు వస్తున్నాయంటే చాలా వరకు ఇది అంటే 100% చెప్పలేము కానీ చాలా వరకు ఇది కోవిడ్ కాకుండా వేరే వైరస్ వల్ల వచ్చిందని కోవచ్చు అనమాట. సో అప్పుడు కొంచెం భయం తక్కువగా ఉంటేనే బెటర్. అంటే మరి అనవసరం భయపడే అరే ముక్కులు వచ్చింది, ప్రతి జలుబు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అని కంగారు పడద్దు. ఒక నిమిషం సార్, అంటే మనకి రన్నింగ్ నోస్ ముక్కులోంచి కారే అవకాశం తక్కువ ఉంటుందంటారు కరోనా కోవిడ్ అయితే తక్కువ. 100% అలా చెప్పలేము, ఎందుకంటే కరెక్ట్ గా ఈ క్లినికల్ ఫీచర్స్ పలానా వాళ్ళలో వస్తాయని చెప్పలేము. బట్ మోర్ ఓవర్ ఏంటంటే సీజనల్ గా ఎలర్జిక్ రైనైటిస్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. అందుకని నేజల్ బ్లాక్ వస్తుంది, నేజల్ డిశ్చార్జ్ వస్తుంది అంటే అన్లైక్లీ టు బి కోవిడ్ పాజిటివ్. మనం జనరల్ గా ఏంటంటే ఎలర్జిక్ రైనైటిస్ లాగా ట్రీట్ చేస్తున్నాం, లేదా కామన్ కోల్డ్ వీటిలాగా ట్రీట్ చేస్తున్నాం. సో అదే కాదు హై గ్రేడ్ ఫీవర్ తో అసోసియేట్ అవ్వదు. జనరల్ గా 99 less than 100 ఉంటుంది మెయిన్ రన్నింగ్ నోస్ కానీ, లేకపోతే ఆ రన్నింగ్ నోస్ తో వచ్చిన ఫీవర్ జనరల్ గా చాలా మైల్డ్ ఫీవర్ ఉంటుంది. సో అలా కాకుండా ఈ కోవిడ్ అయితే మాత్రం మీకు డ్రై కాఫ్ ఎక్కువగా వస్తుంది, స్ఫుటంతో కాకుండా డ్రై కాఫ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ ఈ వైరస్ ఎక్కువ థ్రోట్ లో కానీ లేకపోతే లంగ్స్ లో వెళ్లే ముందు థ్రోట్ లో ఎక్కువసేపు ఉంటుంది, థ్రోట్ లో ఉంటుంది కాబట్టి బాగా మీకు వైరల్ లోడ్ ఎక్కువైనప్పుడు బాగా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, థ్రోట్ డిస్కంఫర్ట్ చాలా అనిపిస్తుంది. ఆ డ్రైనెస్ వల్ల ఏంటంటే మనకు ఫ్రీక్వెంట్ గా కాఫ్ వస్తూ ఉంటుంది, ఇరిటేటింగ్ కాఫ్ లాగా వస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం ఇరిటేటింగ్ కాఫ్ వస్తున్నా, హై గ్రేడ్ ఫీవర్ మోర్ దాన్ 102, 103 వస్తుంది, పారాసిటమాల్ వేసుకుంటారు తగ్గిద్ది. మళ్ళీ పారాసిటమాల్ ఇది సిమ్టమాటిక్ మెజర్ లాగా వేసుకుంటే 4 hours 5 hours తగ్గుతుంది ఫీవర్, మళ్ళీ వచ్చేస్తాం. అలాగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పారాసిటమాల్ కానీ లివోసిట్రజిన్ కానీ ఇవి రెగ్యులర్ గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ రెగ్యులర్ గా వాడుతూ ఉండేవి. ఇవి ఏమన్నా మైల్డ్ కేసెస్ లో ఇలా ఉంటాయి. మోడరేట్ కేసెస్ లో హై గ్రేడ్ ఫీవర్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ఎలా చెప్తాము అంటే వైరల్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ హలో 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 ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను చెప్తాను. క్యారీ ఆన్ సార్. కొన్ని డౌట్స్ అడిగారు. అసిమ్ప్టమాటిక్ పేషెంట్స్ వల్ల మనకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అసిమ్ప్టమాటిక్ పేషెంట్స్ చేయడం చాలా కష్టం. ఒక్క నిమిషం సార్, ఎవరు జాయిన్ అయ్యారు? అఖిల్ నాయుడు, మీ వాయిస్ వినిపిస్తోంది సార్ మెసేజ్ ఇస్తున్నారు, వాళ్ళు కోవిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు మ్యూట్ లో ఉండి వినండి. ఓకే, క్యారీ ఆన్ సార్. ఇప్పుడు మీకు నేను చేసే ఈ రొటీన్ థింగ్స్ అర్థమయ్యాయి కదండి. ఈ ఎక్సైల్ చేయడం కానీ, యాంటీరియర్ ఛాంబర్ క్లీన్ చేసుకోవడం కానీ, థ్రోట్ క్లీన్ చేసుకోవడం కానీ, ఇవి ఈ టెక్నిక్స్ మాత్రం అర్థమయ్యాయి కదా? హలో, ఎవరైనా డౌట్స్ ఉన్నాయా అడగడానికి? ఎవరికైనా ట్రాన్స్మిషన్ గురించి అడిగారు. ట్రాన్స్మిషన్ గురించి ఆల్రెడీ పేపర్లో అడిగి ఉన్నారు.
ట్రాన్స్మిషన్ జనరల్ గా ఏంటి అంటే ఏ వైరల్ ట్రాన్స్మిషన్ అయినా ఏదైనా సరే బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ అయినా 8 డ్రాప్లెట్స్ ద్వారా కామన్ గా వచ్చే ట్రాన్స్మిషన్ ఏంటంటే డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్. అంటే మనం మాట్లాడినప్పుడు తుంపర్ లాగా వస్తూ ఉంటాయి, లేదా మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ముక్కులో నుంచి కానీ నాజల్ క్యావిటీ నుంచి కానీ తుంపర్ లాగా వచ్చేస్తాయి, డ్రాప్లెట్స్ వస్తూ ఉంటాయి. ఆ తుంపర్లే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ముక్కుకో లేకపోతే వాళ్ళ నోరుకో డైరెక్ట్ గా రంధ్రానికైనా కానీ నోరు కానీ కంటికి కానీ ఎనీ ఓపెన్ రంధ్రానికి ఏదైనా టచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అది ఆ రంధ్రంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి మనకి డిసీజ్ కాజ్ చేస్తుంది. ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఎంత అమౌంట్ లోపలికి వెళ్ళింది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే కాస్త అమౌంట్ ఒకసారి ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, కొంత వైరల్ లోడ్ వెళ్ళిపోతుంది లోపలికి, అది మన స్ప్రెడ్ కాకుండా ఇక్కడే తీసేసామనుకోండి మనకేం ప్రమాదం ఉండదు. సిమ్టమ్స్ రాకపోవచ్చు, మైల్డ్ సిమ్టమ్స్ రావచ్చు, అసలు సిమ్టమ్స్ రాకపోవచ్చు, అసలు వైరస్ ఇంటర్ఫియర్ అవ్వకపోవచ్చు. లేదు ఇంకా అక్కడే ఉండింది, అది మల్టిప్లై అయ్యింది, మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా మల్టిప్లై అయిపోయి వైరల్ లోడ్ పెరిగిపోయి అది మళ్ళీ కిందికి దిగి లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ నిమోనిక్ ప్యాచెస్ లాగా వచ్చేసాయి అనుకోండి, అది ప్రాబ్లమాటిక్ సివియర్ కేసు లాగా తయారవుతుంది. అందుకని ఏదైనా సిమ్టమాటిక్ ఎసిమ్టమాటిక్ కానీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రాంగ్ గా ఉన్నాం, మన రాజ్యం మన ఒక కింగ్డమ్ అనుకోండి, మన రాజ్యం సేఫ్ గా ఉండాలంటే మనం ఏం చేస్తాం, ముందు గోడ కట్టుకుంటాం. గోడ అనేది ఏంటంటే మనం బ్యారియర్ మెథడ్స్, ఇప్పుడు మాస్క్ వేసుకోవడం, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా దగ్గారనుకోండి, అది మన దాకా వచ్చినా మన ముక్కులోకి నోట్లోకి వెళ్ళకుండా మాస్క్ వేసుకుంటాం. అదొక గోడ లాంటిది అనమాట. ఆ గోడ ఉందనుకోండి, మీ దాకా వచ్చి మీ లోపలికి వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంటుంది, మిమ్మల్ని మీ బాడీలోకి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అది గోడ దాటేసి వచ్చేసింది. మాస్క్ కూడా అంటే మనం వాడేది క్లాత్ మాస్క్, లేకపోతే మామూలు మాస్క్లు, లేకపోతే ఒక్కోసారి ఇలా తీసి ముక్కు ఓపెన్ చేసేసి అలా వదిలేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎంటర్ అయిపోయింది, తర్వాత మనం ఏం చేయాలి? సో ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే అందులో మన బాడీ సిస్టమ్, మనకి బాగా సైనికులు ఎక్కువ మంది ఉండి ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, దట్ మీన్స్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందనుకోండి, వచ్చిన యాంటీజెన్ ఆ వైరస్ తోటి మన ఇమ్యూన్ పవర్ ఫైట్ చేసేసి మన బాడీలో వాటి యాంటీజెన్ కి అగైనెస్ట్ గా, వైరస్ కి అగైనెస్ట్ గా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయిపోతుంది. మనం హెల్దీ, ఏ ప్రాబ్లం లేవు, ఇమ్యూనిటీ పవర్ బాగుంది, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటాము, లేకపోతే రెగ్యులర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాము, మనం హెల్దీగా ఉన్నాం అనుకోండి, మన బ్లడ్ బాగా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వైట్ బ్లడ్ సెల్స్ సోల్జర్స్ ఉంటాయి కదా, అవి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వచ్చిన యాంటీజెన్ ని చంపేస్తాయి. సో బట్ ఈ ప్రాసెస్ కి అంటే మన యాంటీజెన్ లోపలికి రావడానికి ప్లస్ మన ప్రొటెక్షన్ సిస్టమ్ ఇమ్యూన్ పవర్ డెవలప్ అవడానికి 1 వీక్ టైం పడుతుంది. సో ఆ 1 వీక్ టైం మనం సేఫ్ గా ఉండాలి. ఆ 1 వీక్ 2 వీక్స్ సమ్ టైమ్స్, అంటే 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి, ఐజిఎం. ఐజిఎం ఇనిషియల్ గా ఫస్ట్ వీక్ లో ఐజిఎం డెవలప్ అవుతుంది, 2 వీక్స్ తర్వాత ఐజిజి డెవలప్ అవుతుంది. సో ఆ 1 వీక్ సేఫ్ గా ఉండగలిగి ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, సో వీఆర్ ఆల్మోస్ట్ లైక్ డెత్ నుంచి ఫెటాలిటీ ఏదైతే డెత్ కాజ్ చేస్తుందో అంతవరకు దూరం వెళ్ళకపోవచ్చు. లేదు ఆ వారం కూడా తట్టుకోలేము మనం, ఆ వైరస్ ఎక్కువ లోడ్ వచ్చేసింది, ఒక శత్రు సైన్యం బాగా వెంటనే పడిపోయింది, ఎక్కువ వచ్చేసింది వైరల్ లోడ్, మన బాడీ ఏమో బాగా పవర్ తక్కువ ఉంది, ఇమ్యూనిటీ పవర్, మన దగ్గర సైన్యం ఏం లేదు, వాడు వచ్చి మనల్ని ఫుల్ గా కొట్టేస్తుంది ఆ సైన్యం వచ్చేసి, ఇంకా అప్పుడు మనం ఏం చేయలేము. సో అది ల్యాండ్ అప్ మనం చేతులు ఎత్తేయాల్సింది, జెండా వాడు పాతేసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఇట్ మే లీడ్ టు సివియర్ డిసీజ్ లాగా అయిపోతుంది. వాడి యాంటీజెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, మన బాడీ రెస్పాన్స్, సిస్టమిక్ రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. సో ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే డామినేషన్ అయిపోతుంది, అప్పుడు ఏంటంటే డిసీజ్ బాగా సివియర్ అయిపోతుంది. ఇంకా ఇది 2 టైప్స్. దీన్ని మనకు వచ్చిన వైరల్ లోడ్ బట్టి, మన ఇమ్యూనిటీ పవర్ ని బట్టి మనకు వచ్చే డిసీజ్ ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఏంటంటే మనం డిసీజ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఇప్పుడు జనరల్ గా అన్ని చోట్ల వాడేస్తా ఉన్నారు. ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎందుకు అంటే మనకు ఏదైనా యాంటీజెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా లోపలికి వచ్చినా సరే మనం ఫైట్ చేసే కెపాసిటీని డెవలప్ చేసుకోవడం కోసం ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడుతున్నాం. సో విటమిన్ సి అయినా సరే, విటమిన్ ఈ అయినా సరే, విటమిన్ D3 అయినా సరే, లేదు మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇమ్యూనిటీ కాస్త తొందరగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రికాషనరీ మెజర్స్ ప్రొఫైలాక్టిక్ గా ఇస్తా ఉన్నారు. సో
ఇది జనరల్ గా ఏంటంటే సిమ్టమాటిక్ ఏసిమ్టమాటిక్ డిఫరెన్స్. ఒకసారి లోడ్ ఎక్కువ వచ్చినా సరే ఇంబ్యాలెన్స్ అయ్యి మన సింప్టమ్స్ వచ్చేస్తా ఉంటాయి. లేదు మనం సింప్టమ్స్ ఫస్ట్ లో కొంచెం లోడ్ వచ్చి అవి మల్టిప్లై అయ్యే వరకు మనం ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవ్వలేదు, మన ఇమ్యూనిటీ వీక్ గా ఉంది, అవి కొంచెం అమౌంట్ వచ్చినా సరే అవి పెరిగే వరకు మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వకపోతే టైం ఎక్కువ తీసుకుంది అనుకోండి ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ కి, అప్పుడు కూడా డ్యామేజ్ ఎక్కువ. అది ఈ 2 కారణాల వల్ల డ్యామేజ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి వైరల్ లోడ్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా మైల్డ్ సెన్సిటివిటీ అంటాం. ఇప్పుడు మనం ఇమ్యునైజేషన్ ఇస్తే ఎలా అయితే సెన్సిటైజ్ అవుతుందో మన బాడీ, అలాగే తక్కువ వైరల్ లోడ్ కి ఎక్స్పోజ్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అనుకోండి వాళ్ళకి అసలు సిమ్టమ్సే రావు, సిమ్టమాటిక్ గానే అన్ని తగ్గిపోతా ఉంటాయి, వస్తుంది అలా పోతుంది, వాళ్ళకి వచ్చింది పోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొసైటీకి చాలా బూస్ట్ లాంటి వాళ్ళు, వీళ్ళ బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అది మీరు ఒక క్వశ్చన్ అడిగారు ప్లాస్మా థెరపీ అవి ఇవని. ఆ ప్లాస్మా థెరపీ ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ యాంటీబాడీస్ వచ్చేసాయి మన బాడీలో, 2 weeks అయితే IgG కూడా వచ్చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి బాగా రికవర్ అయిపోయిన వాళ్ళలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ యాంటీబాడీసే మనకి ఇప్పుడు ఏంటంటే యాంటీజెన్ ఎక్కువ వచ్చింది వేరే పర్సన్ లో, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నారు, లో ఇమ్యూనిటీ ఉంది, ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నారు, డిసీజ్ సివియర్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాము, పక్కోడి దగ్గర నుంచి హెల్ప్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా మన దేశం మీద యుద్ధానికి రెడీ అయిపోయింది అనుకోండి, చైనా వార్ కెపాసిటీ వేరు, మన వార్ కెపాసిటీ వేరు. సో వాడు వచ్చి మన మీద పడిపోతే మనం ఏం చేస్తాము, మనం వేరే వాళ్ళ హెల్ప్ అడుగుతాం. ఒకసారిగా సడన్ గా పడిపోతే వేరే వాడు అంటే అమెరికన్, రష్యాను, లేకపోతే విమానాలు కొనటం అన్ని చేస్తూ ఉంటాం. అలాగే ఈ యాంటీబాడీస్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఆల్రెడీ ఫామ్ అయ్యి రికవర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరైతే సీరియస్ డిజీజ్ ఉందో, ఎవరికైతే బాగా సీరియస్ గా ఇల్లు ఉంటుందో వాళ్ళకి బ్లడ్ లోకి ఇచ్చేస్తాం అనమాట. ఆ బ్లడ్ లో అంటే మనం వేరే వాళ్ళ సైనికులను ఎలా తెచ్చుకొని మన సైన్యంలో కలుపుకొని వాళ్ళతో యుద్ధం చేస్తాము, అలాగే ఈ యాంటీబాడీస్ కూడా సైనికులు లాంటివి అనమాట, ఫ్రెండ్లీ సైనికులు. వాళ్ళ ఈ యాంటీబాడీస్ కూడా వీళ్ళ రక్తంలో చేరి ఆ యాంటీజెన్ కి అగెనిస్ట్ గా, వైరస్ అగెనిస్ట్ గా ఫైట్ చేసి సివియారిటీని, డిజీజ్ అంటే ఇప్పుడు చనిపోయే వాళ్ళని కాస్త ప్రికాషన్స్, ప్లాస్మా థెరపీ అంటే అదే, వేరే వాళ్ళ యాంటీబాడీస్ ని మన బాడీలో ఎక్కించేసేసి మన ఫైటింగ్ కెపాసిటీని పెంచడాన్ని ప్లాస్మా థెరపీ ఉద్దేశం. సో దానివల్ల ఏంటంటే ఫెటాలిటీ అంటే బాగా ఇప్పుడు చనిపోతారు అనుకున్న వాళ్ళని కాస్త రికవరీ ఫేజ్ కి తీసుకురావచ్చు. అంటే లోడ్ తగ్గించేసేసి వైరస్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ మనం ఇస్తున్నాం కాబట్టి బయట నుంచి తీసుకొచ్చి, సో మన ఫైటింగ్ కెపాసిటీ పెరిగి మన ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇది కాకుండా? సో ట్రాన్స్మిషన్ అర్థమైంది కదండి, మెయిన్ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే కాంటామినేటెడ్, ఇప్పుడు ఏ ఆరిఫైస్ ద్వారానైనా లోపలికి వెళ్ళొచ్చు. ఆరిఫైస్ అంటే జనరల్ గా మనం వాడేది ఏంటి, లోపలికి తీసుకోవడానికి గాలి, రెగ్యులర్ గా గాలిని మనం తీసుకోకపోతే వితౌట్ ఎయిర్ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. రెండోది ఫుడ్, ఫుడ్ కూడా కాంటామినేషన్ అయింది అనుకోండి, డైరెక్ట్ గా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లోకి వెళ్ళింది అనుకోండి, మన గ్యాస్ట్రిక్ కంటెంట్స్ బాగా ఎసిడిక్ గా ఉంటాయి, ఎసిడిక్ లో సర్వైవ్ అవ్వలేకపోవచ్చు. సో మెయిన్ సర్వైవ్ అవ్వలే ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఎయిర్వే ట్రాక్ లోనే సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చెవి ద్వారా, అంటే ఇంకొక క్వశ్చన్ అడిగారు, చెవి ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉందని మీడియాలో చదివారు అని. చెవి ద్వారా అంటే బయట నుంచి చెవి ద్వారా రాదండి, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఇయర్ కి మిడిల్ ఇయర్ కి మధ్యలో యాక్చువల్ గా కర్ణబేర్ ఉంటుంది, టింఫానిక్ మెంబ్రేన్ ఉంటుంది, అది కవర్ చేస్తుంది. అది ఇంటాక్ట్ టింఫానిక్ మెంబ్రేన్ అయితే మాత్రం బయట నుంచి లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. కానీ చెవి ద్వారా వస్తుందనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అటాప్సీ చేస్తారు కదా, అటాప్సీ చేసినప్పుడు మాస్టాయిడ్ సెల్స్ లో, మాస్టాయిడ్ అంటే డైరెక్ట్లీ కమ్యూనికేటెడ్ మిడిల్ ఇయర్ కమ్యూనికేట్ అవుతుంటుంది. మిడిల్ ఇయర్ అంటే థ్రోట్ నుంచి ఇయర్ లోకి, మిడిల్ ఇయర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అంతేగాని ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి వచ్చే ఛాన్స్ లేదు. ఇది అర్థమైందండి డౌట్? ఒక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడు మనకి కర్ణబేరి కానీ హోల్ ఉంటే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉందంటారు? హోల్ ఉంటే మాత్రం అంటే 1,00,000లో ఒకరిద్దరికి ఉంటుంది అవకాశం, సమస్య. కర్ణబేరిలో హోల్ అనేది కామన్ గా ఉంటుంది, అంటే CSOM లో కానీ ASOM లో కానీ కర్ణబేరిలో హోల్ ఉండే ఛాన్స్ ఉంది. కర్ణబేరిలో హోల్ ఉంటే మాత్రం వచ్చే ఛాన్స్, అంటే మన ముక్కు ద్వారా ఎలా వస్తుందో దీని ద్వారా కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఇంకా డాక్టర్ గారికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో పంపించండి, లేకపోతే అడిగినా పర్వాలేదు, ఒకసారి క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు క్లియర్ గా ఉందా? డాక్టర్ గారు చక్కగా సైన్యం, రాజు చాలా నీట్ గా చెప్పారు. బాగుంది సార్, మీ ఎనాలజీ బాగుంది. క్వశ్చన్ ఉంది చాట్ లో. ఓకే, వాళ్ళు అడుగుతున్నారు, రవికుమార్ దండా, అసలు ఈ వైరస్ అనేది దేని నుంచి వచ్చింది సార్ అంటున్నారు. ఏది ఎంతవరకు కరెక్ట్? అవును, ఇది కరెక్ట్. యాక్చువల్ గా ఏంటంటే చెప్పాను కదా, వైరల్ లోడ్ తక్కువ ఉంది, చిన్న ఎక్స్పోజర్ అయ్యారనుకోండి మీకు సింటమ్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 1,00,000 వైరస్ మన బాడీలో ఉంటే మనకి సింటమ్స్ వచ్చాయనుకోండి, మనకి 1,00,000 కాకుండా 99,000 ఉన్నా సరే సింటమ్స్ రావు. సో దీనికి ఒక వైరల్ లోడ్ అనే కెపాసిటీ, వైరల్ లోడ్ ఉంటేనే మనకి సింటమ్స్ కనిపిస్తాయి. అంతకంటే తక్కువ వైరస్ ఉంటే మన బాడీలో మనకి సింటమ్స్ కనిపించవు. కానీ ఈ అసిమ్టమాటిక్ పర్సన్ కూడా అంటే ఎక్స్పోజ్ అవుతారు, బట్ చాలా తక్కువ ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, వాళ్ళ వార్ కెపాసిటీ బాగుంటుంది. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని వచ్చిన వైరస్ ని 99,000 98,000 వైరస్ ని చంపేసేస్తుంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు హ్యాపీగా రికవర్ అయిపోతారు. బట్ వాళ్ళు ట్రాన్స్మిట్ చేసే కెపాసిటీ అంటే అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేవు కాబట్టి ట్రాన్స్మిట్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరు, తుమ్మరు, ఏ సిమ్టమ్ ఉండదు. సో దగ్గు, తుమ్ము ద్వారా వచ్చేది మాత్రం తగ్గిపోతుంది. అంటే దగ్గు, తుమ్ము ద్వారా వచ్చేది ఉండదు. బట్ డైరెక్ట్ కాంటాక్ట్, బాగా దగ్గరగా పిల్లల్ని ముద్దులు పెట్టేసుకున్నారనుకోండి, సో ఆల్మోస్ట్ డైరెక్ట్ గా టచ్ అయిపోతారు. ఆ టైంలో మాత్రం ఏంటంటే అసిమ్టమాటికా, సిమ్టమాటికా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరినీ కోవిడ్ పాజిటివ్ లానే ట్రీట్ చేయండి. ఇప్పుడు మనకి అందుకనే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఉందనే ఫీలింగ్ లోనే బతకండి ఒక 4-5 months. అలా బతికితేనే మనం ఏంటంటే కొంచెం అంటే కాంటాక్ట్ అవ్వకుండా బెటర్. ఆ ఉద్దేశంతోనే అందరం దూరంగా ఉండి డిస్టెన్స్ పాటించండి అని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి కాదు, సిమ్టమ్ లేని వాళ్ళకి లెస్ దాన్ వైరల్ లోడ్ అంటే సిమ్టమ్స్ కాజ్ చేసే వైరల్ లోడ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కెపాసిటీ ఉంది, అంటే ట్రాన్స్మిట్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి దానికి ఏంటంటే దగ్గు, తుమ్ము ద్వారా కాదు వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసేది, డైరెక్ట్ కాంటాక్ట్. ఇప్పుడు ముద్దు పెట్టుకోవడము, లేకపోతే ముక్కులో నుంచి గాలి డైరెక్ట్ గా ముక్కులోకి వెళ్ళడము, లేకపోతే క్లోజ్ ప్రాక్సిమిటీలోకి వెళ్తే, క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే దగ్గు ద్వారా, తుమ్ము ద్వారా కాదు, క్లోజ్ ప్రాక్సిమిటీ. ఓకే, అందుకోసం మనకి భౌతిక దూరం అనేది శ్రీరామ రక్ష అని చెప్తున్నది. ఇప్పుడు ఈవెన్ అసిమ్టమాటిక్ వాళ్ళకి కూడా దూరంగా ఉంటే బెటర్. అంటే అందరికి పాజిటివ్ ఉందనే ఫీల్ అయ్యి ఇప్పుడు కమ్యూనిటీ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. కమ్యూనిటీ స్ప్రెడ్ చాలా మంది కామన్ గా వస్తూ ఉంటుంది. సో ఎందుకంటే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా కామన్ గా ఉంది కాబట్టి అందరికీ ఉన్నట్టే ఫీల్ అయిపోయి దూరంగా ఉంటుంది. ఒక్క నిమిషం సార్, నేను సమరైజ్ చేస్తాను సార్. ఇప్పుడు చాట్ లో ఒక మెసేజ్ చూశారు, వినయ్ కాంత్ అడిగి ఉన్నాడు ఏమనంటే కొంతమందికి సిమ్టమ్స్ కనపడకుండా ఉంటాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటే ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ క్లారిఫై చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్తున్నారు సార్. తర్వాత సెకండ్ క్వశ్చన్ సార్, అసలు ఈ వైరస్ అనేది దేని నుంచి వచ్చింది అన్నారు, మరి ఆ టాపిక్ ని ఎప్పటి నుంచో ఉంది. అంటే ఈవెన్ మేము చదువుకునేటప్పటి నుంచి కూడా కరోనా వైరస్ గురించి విన్నాము. ఇది మాడిఫికేషన్ ఆఫ్ దిస్ వైరస్ అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మాడిఫికేషన్ జరిగినప్పుడు విరిలెంట్ గా తయారైపోతాయి. అంటే ఇప్పుడు బాగా సైలెంట్ గా ఉన్న వాళ్ళు కాస్త పవర్ఫుల్ అయిపోతారు అనమాట ఒక్కసారిగా. సో అలాంటి పవర్ఫుల్ అయిన వైరసే కరోనా వైరస్. ఇంతకుముందు ఉండేది కరోనా వైరస్, ఎక్కువ మూలన పడి ఉండేది, దాన్ని అలా యాక్టివేట్ అయిపోయి అలాగా ఇప్పుడు వైరలెంట్ అయిపోయి. అనే లైటర్ నోట్ సార్, ఇప్పుడు మనకి తర్వాత ఒక మూవీ పేరు ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు, దాంట్లో కరోనా అని ఎగ్జాక్ట్ గా వర్డ్ యూజ్ చేయడం, దాన్నంతా కొంత జనాలు అంటే ఇదేదో ప్లాన్డ్, ఆ మూవీ చూసే ఏదో చేశారన్నట్టు అయిపోయింది. బట్ తర్వాత సైంటిఫిక్ గా చూస్తే ఆ కరోనా అనే దానికి ఏదో టెక్నికల్ మీనింగ్ కూడా ఉండింది కదా, దానికి ఆ నేమ్ పెట్టడానికి కూడా. కరోనా మీన్స్ క్రౌన్, ఆ షేప్. ఓకే సార్, తర్వాత క్వశ్చన్ కి వెళ్దాము. సార్స్ వైరస్ ఉంది కదా, దాని యాంటీ వైరస్ ఇది కూడా, కాకపోతే అంత విరులెంట్ కాదు, బట్ స్ప్రెడ్డింగ్ ట్రాన్స్మిషన్ మాత్రం చాలా ఫాస్ట్ గా అవుతుంది.
అంటే SARS ఓన్లీ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటే ఇది డైరెక్ట్ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ యుటెన్సిల్స్ ద్వారా కూడా వచ్చేస్తా ఉంది. మనం వాడిన యుటెన్సిల్స్ అంటే ఇంకొకటి ఏంటంటే యుటెన్సిల్స్ వాడేటప్పుడు అంటే ఇది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ అన్నమాట. యుటెన్సిల్స్ వాడినప్పుడు జనరల్ గా ఏంటంటే దగ్గు తుమ్ము ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఇప్పుడు మనం యుటెన్సిల్స్ వాడిన తర్వాత అయితే శానిటైజర్స్ వేసుకుంటున్నాము, దగ్గు తుమ్ము ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటే ఏదైనా అడ్డు పెట్టుకోవడం కానీ అడ్డు పెట్టుకొని మళ్ళీ వీటినే జనరల్ గా మనం ఇంతకుముందు పాము అడ్డు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు పాము అడ్డు పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని చాలా పనులకు వాడేస్తూ ఉంటాము, మళ్ళీ ఇక్కడ మళ్ళీ రుద్దేసుకుంటూ ఉంటాం. అందుకని ఇప్పుడు జనరల్ గా ఇక్కడ చెప్తున్నారు, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఎక్కువ వాడము ఊరుకోవడానికి, మళ్ళీ పామును ఎక్కువ అన్నిటికీ టచ్ చేయడానికి వాడుతుంటాం కాబట్టి పామును వాడకుండా ఇలా వాడమని చెప్తున్నారు. ఒక పాయింట్ సార్ యుటెన్సిల్స్ అంటున్నారు, మీరు క్యాచ్ చేశారో లేదో, మన వంట సామాను దీని గురించి సార్ చెప్తున్నారు, యుటెన్సిల్స్ అన్నారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాను సార్. ఎనీ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మన ఎవరైనా కరోనా వైరస్ ఉన్న వాళ్ళు తిమ్మినా దగ్గిన ఆబ్జెక్ట్ మీద పడింది అనుకోండి, ఆబ్జెక్ట్ మీద ఉండిపోతుంది. ఎనీ ఆబ్జెక్ట్ అది కూడా ఏంటంటే అది మనం చేతితో ద్వారా ట్రాన్స్మిట్ అవ్వాలి, అంటే అది మనం గాలి పీలిస్తే రాదు. ఆ ఆబ్జెక్ట్ మనం టచ్ చేయాలి, ఆబ్జెక్ట్ టచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ మనం వాష్ చేసుకుంటే బెటర్, రాకుండా ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బై ఛాన్స్ షుగర్ పేషెంట్స్ కనుక ఈ వైరస్ వస్తే వారి మీద వైరస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అంటే బాగా ఎక్కువగా ఉంటుందా, దాని గురించి కొంచెం మాట్లాడమని చెప్తాను. కోమార్బిడ్ కండిషన్స్ సార్, నథింగ్ బట్ షుగర్, బీపీ, కోమార్బిడ్ కండిషన్స్ లైక్ ఎనీ వైరస్ అంటే యాక్చువల్ గా బీపీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది యాక్ట్ చేసే రిసెప్టార్స్ బీపీ మీద మనం మందులు వాడే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్ ఉంటాయి కదా, ఆ బీపీ మందులు ఇవి ఒకే చోట యాక్ట్ చేస్తాయి కాబట్టి సో కొన్ని మందులకి కాంట్రా ఇండికేటెడ్ గా ఉన్నాయి. మెయిన్ కోమార్బిడ్ కండిషన్ ఏదైనా సరే మెయిన్ ఏంటంటే షుగర్ వల్ల, షుగర్ జనరల్ గా ఉండే పాపులేషన్ లో జనరల్ గా ఉంటుంది కాబట్టి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఎనీ స్ట్రెస్, ఎనీ యాంగ్జైటీ, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ షుగర్ అప్ అయిపోతుంది, షుగర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎనీ ఇన్ఫెక్షన్ లో షుగర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డోస్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండాలి, రెగ్యులర్ గా డోస్ కంటే కూడా హాఫ్ డోస్ ఇంకా ఎక్కువ పెంచాల్సి వస్తుంది. బీపీ కూడా అంతే, ఏంటంటే స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, సో ఆటోమేటిక్ గా బీపీ కూడా రైజ్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా ఫీవర్ వస్తుంది 2-3 days, అంటే మనకున్న సిస్టమ్ ఏంటంటే హెల్త్ సిస్టమ్ పర్ఫెక్ట్ హెల్త్ సిస్టమ్ లేదు, అంత ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ ఉంటుంది, గవర్నమెంట్ సిస్టమ్స్ చాలా తక్కువ ఎఫెక్టివ్ గా ఉంటున్నాయి. ప్లస్ ఆర్ఎంపీ సిస్టమ్ ఒకటి ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముందు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా వరకు, అంటే నా దగ్గరికి వచ్చేది 2 weeks తర్వాత వస్తున్నారు, కొంతమంది 3 days తర్వాత వస్తున్నారు, కొంతమంది 5 days తర్వాత వస్తున్నారు. అప్పటికి ఫీవర్ తగ్గిపోతుంది. ఫీవర్ అంటే పారాసిటమాల్ వాడుతున్నారు, సిట్రజిన్ వాడుతున్నారు, ఒక యాంటీబయాటిక్ వాడేస్తున్నారు. కాకపోతే మన దగ్గరికి వచ్చేది కంప్లైంట్ వస్తున్నారంటే సివియర్ బాడీ పెయిన్స్ సార్, అసలు ఇంకా కాలు పెట్టి కాలు కూడా కదిలించలేకపోతున్నాము, ఇలానే వస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 50% పాపులేషన్ అంటే 50% జ్వరం తగ్గి 2 వారాల తర్వాతనో 3 వారాల తర్వాతనో లేకపోతే 1 వారం తర్వాతనో 5 రోజుల తర్వాతనో ఇలాగే కంప్లైంట్ జనరలైజ్డ్ వీక్నెస్ తోటి వస్తున్నారు. వాళ్ళని అప్పుడు నేను టెస్ట్ వెళ్ళమన్నా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు జ్వరం లేదు కదా సార్ అని చెప్పేస్తున్నారు. ఆల్రెడీ జ్వరం తగ్గిపోతుంది, వాళ్ళు ఆల్రెడీ 1 వారమో 2 వారాలు ఆల్మోస్ట్ నాకు ఏం లేదు అన్న ఉద్దేశంతో తిరిగేస్తా ఉన్నారు. అదే కమ్యూనిటీ స్ప్రెడ్ కి నాకు తెలిసి కామన్ కాజ్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్న ఊర్లో ఒక 15,000 పాపులేషన్ ఉంటుంది. ఆ 15,000 పాపులేషన్ లో ఆల్మోస్ట్ 40 cases వచ్చాయి, అది ఓన్లీ ఐడెంటిఫైడ్ కేసెస్. సో అలా కాకుండా ఇలాంటి కేసెస్ నేను రోజుకి 3-4 చూస్తున్నాను, ఇలాగా జనరలైజ్డ్ వీక్నెస్ 2 వారాల ముందు జ్వరం వచ్చి ఇలా ఉంది. సో అలా కాకుండా ఇగ్నోర్ చేయొద్దు. ఫస్ట్ జ్వరం వస్తే ఇనిషియల్ గానే కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుని మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా సరే కాస్త ప్లాన్డ్ గా ఉండటం బెటర్. ప్లస్ ఐసోలేట్ అవ్వండి, మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోయినా మీ ఫ్యామిలీకి రాకుండా మీరు ఐసోలేట్ అయిపోయి, అంటే మీరని కాదు ఎవరైనా సరే సిమ్టమ్స్ కనిపించిన వెంటనే, అంటే జ్వరం వచ్చింది సో ఐసోలేట్ అయిపోయి ఒక రూమ్ లో వెళ్ళిపోయి
ఈ ఏదైతే సోర్స్ ఉందో తుమ్మినా దగ్గినా వేరే వాళ్ళకి రాకూడదు, మన ఫ్యామిలీ మెంబర్కి రాకూడదు, మన తాకిన వస్తువులు వేరే వాళ్ళు తాకితే వస్తుందని తెలుసు కాబట్టి మనకి మనం సపరేట్ గా వాష్ చేసేసి ఇచ్చేసేస్తే బెటర్. ఇలాగా సపరేట్ సిస్టమ్ మేనేజ్ చేసుకుంటే ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ ని కాస్త ఆపొచ్చు. అంటే మన ఫ్యామిలీ నుంచి వేరే బయటకు వెళ్ళే వాళ్ళకి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకి అలాగా ఎవరికి రాకుండా ఆపాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ సిమ్టమ్స్ లోనే, అంటే సిమ్టమ్స్ రాగానే టెస్టులు చేయట్లేదు, అదొక ప్రాబ్లం అయిపోయింది. ఓన్లీ అందువల్ల ఏంటంటే వాళ్ళు టెస్టులు చేయించుకుందామన్నా వాళ్ళ దగ్గర మనీ అంత కాస్ట్ 3000 బేర్ చేసేది లేదు. ఒకవేళ కార్పొరేట్ సెటప్ కి వెళ్తే వాళ్ళు హెచ్ఆర్సిటీ చేస్తున్నారు, మినిమం 10,000 లేకుండా గేట్ కూడా దాటినవారు. సో ఈ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి చాలా. సో ఆ విషయం వల్ల కూడా చాలా మంది టెస్ట్కి వెళ్ళట్లేదు. మనకు కూడా వాళ్ళ ఇప్పుడు 2 వారాల తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకోమంటంలో పెద్ద మీనింగ్ ఏం లేదు. అందుకని మనం కూడా సరేలేండి వీక్నెస్ తగ్గించాలంటే పలానా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, లేకపోతే ఈవెన్ వాళ్ళు ఐవి ఫ్లూయిడ్ కూడా ట్రై చేసి ఉంటారు. ఫీవర్ ఐవి ఫ్లూయిడ్ అంటే ఆర్ఎంపీ సిస్టమ్ లో ఫస్ట్ పెట్టేది మీరు వెళ్ళంగానే ఐవి ఫ్లూయిడ్, పారాసిటమాల్ ఇంజెక్షన్, డైక్లో ఇంజెక్షన్ చేస్తారు. సో యాంటీబయాటిక్ పెట్టేస్తారు, ఐవి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్. సో ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అన్ని ట్రై చేసి వచ్చి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి మనం ఫర్దర్ గా ఇచ్చేది ఏమి ఉండదు. సో కాకపోతే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ఆపాలి అంటే మనకి ఏమన్నా సిమ్టమ్స్ కనిపించగానే మనమే ఐసోలేట్ అయిపోయి మనకి ఉంది, పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, మనం చేయించుకోకపోయినా మనకు ఉంది అని ఫీల్ అయిపోయి ఐసోలేట్ అయ్యి వాళ్ళు సపరేట్ గా ఉంటే చాలా బెటర్. హలో, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఇంకా ఉందా? ప్రెగ్నెంట్ లేడీస్ కి కరోనా రాకుండా ఎలాంటి సార్ చెప్పనా అడగనా సార్? ప్రెగ్నెంట్ లేడీస్ కి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? అంటే ప్రెగ్నెన్సీ గురించి ఏదైనా స్పెషల్ కేర్ అవసరమా? వాళ్ళు హైలీ ససెప్టబుల్ కాబట్టి. డెఫినెట్ గా, ఎందుకంటే అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎక్కువ కేర్ అవసరం, ఎందుకంటే ఇంకా సెకండ్ పర్సన్ కూడా బేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అయితే తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్స్ తో పాటు వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే లేడీస్ జనరల్ గా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అది ఒకటి, అంటే ఇంట్లోనే ఉంటారు, బయట వైరస్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు. ఏదన్నా వస్తువు తాకినా బయట నుంచి ఎవరన్నా ఇంట్లోకి వచ్చినా సరే, అంటే బయట వాళ్ళు కాకపోయినా ఇంట్లో బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళైనా సరే, మన ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఉంది సో మనం జాగ్రత్తగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి వచ్చిన వెంటనే వాష్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వడం. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీకి నేను చెప్పాను కదండి, నేను ఎక్స్పోజ్ అవుతుంటాను రెగ్యులర్ గా, నేను చెప్పే టెక్నిక్స్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఒక్కోసారి కోల్డ్ ఉందనుకోండి, కాస్త ముక్కు తిప్పడు కానీ కోల్డ్ ఉంటే మనం హ్యూమిఫైడ్ కూడా వాడచ్చు. పేపర్ పెట్టుకుంటాం కదా పసుపు తోటి వాటితోటి, అది కూడా ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ లాగా ఉపయోగపడుతుంది, అంటే ఫర్దర్ ఏమి ఇబ్బంది పడదు. అదే సేమ్ ప్రికాషన్స్ ఉంటాయి, కాకపోతే పక్క వాళ్ళు తీసుకుని అంటే క్యారీ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే సరే, కొంతమంది ఏం అడుగుతున్నారంటే కోవిడ్ వచ్చి రికవరీ అయిన తర్వాత ఆ పేషెంట్స్ తో మనం మాట్లాడటం ద్వారా అది మనకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది కొన్ని కోవిడ్ రికవర్ అయిన వాళ్ళు నిజంగా మనం ఏమంటున్నాం వారియర్స్ అంటున్నాం కదా, నిజంగా వాళ్ళు సోల్జర్ లాంటి వాళ్ళు. నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక, ఎలాగైతే మనకి శక్తి లేక సివియర్ గా డిసీజ్ అయిపోతున్నామో మనము అప్పుడు ఏం చేస్తాము, పవర్ఫుల్ ఫ్రెండ్స్ ని తెచ్చుకుంటా ఉంటాం. అంటే యాంటీబాడీస్ మనకు కావాలి, యాంటీబాడీస్ ఉంటేనే మన బాడీ వాటికి యాంటీజెన్ అంటే వైరస్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేయగలదు. ఆ యాంటీబాడీస్ తెచ్చుకోవాలి అంటే ఇలా రికవర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. హార్డ్ ఇమ్యూనిటీ అన్నారు చూడండి మీరు, ఆ హార్డ్ ఇమ్యూనిటీ ఇచ్చేదంతా వీళ్ళే. హార్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుందంటే రికవర్ అయిన వారియర్స్ నుంచే వస్తుంది. సో వాళ్ళతో మాట్లాడితే అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ కాదు. సో వాళ్ళని కలవటం అనేది ఒక అదృష్టం లాంటిది, వాళ్ళు దొరకాలి. ఒక క్లారిఫికేషన్ సార్, అంటే కొంత గ్యాప్ అంటే వాళ్ళు రికవర్ అయ్యాక ఒక 1 week 2 weeks వెయిట్ చేస్తే బెటర్ అంటారా? లేకపోతే అంటే మరి we don't want to say that వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వెంటనే ఉండదు. మినిమం 21 days డెఫినెట్ గా ఉండాలి. ఓకే, అంటే ఈవెన్ అంటే కంప్లీట్ యాంటీజెన్ పోవాలి, ఓన్లీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎక్స్పోజ్ అయితే
మనకి అడ్వాంటేజ్. ఓకే, అందుకని రికవర్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 1 వీక్ బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాను. హలో రవి సార్. రవి గారు. సార్ ఇప్పుడు ఇలా పర్సంటేజ్ వైజ్ అడుగుతున్నారు సార్. కోవిడ్ పర్సంటేజ్ అంటే అసింటమాటిక్ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఫుల్ గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి పర్సంటేజ్ వైజ్ గా ఎంత ఉంటుంది, ఈ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు త్వరగా రికవర్ అవుతున్నారా, ఈ విధంగా అడుగుతున్నారు. సరే, ఇది పర్సంటేజ్ వైజ్ అనేది కాల్కులేషన్ ఎగ్జాక్ట్ కరెక్టేనా? పర్సంటేజ్ అంటే అసిమ్టమాటిక్ ఎంత ఉంటున్నారు, మైల్డ్ సింప్టమ్స్ ఎలా కావాలి? అవును సార్. జనరల్ గా ఏంటంటే 40% వరకు. హలో హలో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కడ. ఓకే, క్యారీ ఆన్. నేను మ్యూట్ చేశాను, వేరే వాళ్ళ లైన్ కాల్ వచ్చినట్లుంది. ఓకే, 40% వరకు అసిమ్టమాటిక్ గా వెళ్ళిపోతున్నారు. 42 మళ్ళీ ఇంకో 40% సిమ్టమ్స్ వస్తా ఉన్నాయి. ప్లస్ ఓన్లీ 5 to 8% పీపుల్ ఐసీయూ అడ్మిషన్స్ అవుతున్నారు, ఆక్సిజన్ అవసరం అవుతుంది 5% వరకు. ఓన్లీ 2 to 3% పీపులే డెత్ వరకు వెళ్తున్నారు. సో డెత్ రేట్, మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది, 2 to 3%. అంటే డిపెండింగ్ అపాన్, అంటే కమ్యూనిటీలో స్ప్రెడ్ ఉంది అనుకోండి, ఇమ్యూనిటీ పవర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా రేట్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చి తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా డెత్ రేట్ కూడా తగ్గిపోతా ఉంటుంది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, ఇలా హార్డ్ ఇమ్యూనిటీ వస్తూ ఉంటుంది, నెమ్మదిగా పబ్లిక్ లోకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. చిన్న ఎక్స్పోజర్, అంటే ఇప్పటి వరకు మనం ఇంట్లో దాక్కున్న వాళ్ళని కాస్త బయటకు వెళ్తా ఉంటాం, ఎక్స్పోజ్ అవుతా ఉంటాం, కొంచెం తెచ్చుకొని ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకుంటా ఉంటాం. ఇలాగ ఏంటంటే ఇలా కేసులు ఎక్కువయ్యే కొద్దీ అసిమ్టమాటిక్ కేసులు ఎక్కువైపోతా ఉంటాయి, అలాగే మైల్డ్ సిమ్టమాటిక్ కేసులు కూడా ఎక్కువైపోతా ఉంటాయి. సో అది ట్రెండ్ మారిపోతా ఉంటుంది. నెక్స్ట్ ఈ మంత్ లో ఎలా ఉందో నెక్స్ట్ మంత్ లో అలానే ఉండాలని లేదు. ఈ మంత్ లో ఇప్పుడు కేసులు ఎక్కువ అయ్యేకొంది అసిమ్టమాటిక్ కేసులు పర్సంటేజ్ ఎక్కువైపోతుంటుంది, మైల్డ్ సిమ్టమ్స్ పర్సంటేజ్ కూడా ఎక్కువైపోతుంది. అంటే ఫస్ట్ లో బాగా సివియర్ కేసులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మనం అందరం ఇంట్లో ఉండే వాళ్ళు, ఓన్లీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళే బాగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి సివియర్ గా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మైల్డ్ గా ఎక్స్పోజ్ అవుతున్నాం, కొంచెం వైరల్ లోడ్ ఎంటర్ అవుతుంది, అదే మనం ప్రికాషన్స్ కూడా ఎక్కువ తీసుకుంటా ఉన్నాం, అదే లైట్ గా కొన్ని రెమెడీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వన్స్ టైం అయ్యే కొద్దీ మనకి అసిమ్టమాటిక్ కేసులు పెరుగుతూ ఉంటాయి, సిమ్టమాటిక్ కేసులు తగ్గుతూ ఉంటాయి. అంటే ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంది, ఒక వారం ఒకలా ఉంటుంది, ఒక వారం ఇంకోలా ఉంటుంది. టెస్టుల గురించి అడిగారు యాక్చువల్ గా, అది మర్చిపోయాను. టెస్టులు జనరల్ గా ఏంటంటే 4 రకాల టెస్టులు ఉంటాయి ఇందులో. ఇప్పుడు చేసేది ఏంటంటే జనరల్ గా అంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఉందా, పాజిటివా నెగిటివా ఉందా చెప్పడానికి, ఇమ్మీడియట్ గా రిజల్ట్ కావాలి అంటే HRCTకి వెళ్తుంది. సిటీ స్కాన్ ఉంటుంది, చెస్ట్ సిటీ స్కాన్. అందులో లంగ్స్ లో ఏమన్నా నిమోనిక్ ప్యాచెస్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి, ఇప్పుడు పాండమిక్ ఉంది కాబట్టి ఏ నిమోనిక్ ప్యాచ్ ఉన్నా సరే కోవిడ్ కింద లెక్కేసేసి కోవిడ్ కింద పెట్టేస్తున్నారు, సస్పెక్టెడ్ పీపుల్ అంటాం. తర్వాత RT-PCR అని చేస్తున్నాం, మనం ముక్కులో నుంచి స్వాబ్ పెట్టి చేస్తున్నారు చూడండి, ముక్కులో నోట్లో, కొన్ని చోట్ల నోట్లో పెడుతున్నారు, కొన్ని చోట్ల ముక్కులో పెడుతున్నారు, అది RT-PCR అంటాం. అది సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, అది 70 to 80%. అంటే బాడీలో ఉండి ఒక 5 రోజుల ముందు వచ్చి ఉంటే బాడీలోకి 5 రోజుల ముందు బాడీలోకి వచ్చి ఉంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోతుంది. మనం వెంటనే బాడీలోకి రాగానే టెస్ట్ చేస్తే పాజిటివ్ రాదు, ఒక 5 days to 7 days పడుతుంది. ఆ 5 days to 10 days తర్వాత, 5 days to 7 days తర్వాత టెస్ట్ చేస్తే మనకి RT-PCR టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఉంటే, నెగిటివ్ ఉంటే అది కూడా ఎంత ఛాన్స్ అంటే 70 to 80% ఛాన్స్. నాట్ అంటే 100 మందిలో టెస్ట్ చేస్తే 100 మందికి ఉంటే పాజిటివ్ అని రాలేదు, ఫాల్స్ పాజిటివ్స్ ఉన్నాయి, ఫాల్స్ నెగిటివ్స్ కూడా యాడ్ అవుతుంది. ఓన్లీ 70 to 80% మెంబర్కే RT-PCR పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దాన్ని బట్టి కన్క్లూడ్ చేస్తున్నాం. ఇంకోటి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఏంటంటే మనం మామూలుగా రెగ్యులర్ గా చేస్తున్నాం, బయట ల్యాబ్లు కూడా చేస్తున్నాయి, అపోలో ల్యాబ్, గవర్నమెంట్ ల్యాబ్స్ కూడా, ఈవెన్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా సెంటర్స్ ఉన్నాయి. ర్యాపిడ్ కిట్ టెస్ట్ అనమాట. దీని రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది, మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం కదా అవన్నమాట. యాక్యురేట్ గా ఉంటుందా సార్ ర్యాపిడ్ కిట్? యాక్యురేట్ గా ఉంటుందా రిజల్ట్ అనేది? లేదు, ఇది ఓన్లీ 40 to 50% యాక్యురసీ, సెన్సిటివిటీ 40 to 50%. జనరల్ గా ఇన్ఫెక్ట్ అవ్వగానే పాజిటివ్ రావాలని ఏం లేదు,
ఈ యాంటీజెన్ ఏదైనా మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేస్తామో ఒక హెచ్సిజి లెవెల్స్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత పాజిటివ్ చూపిస్తుందా, అలాగే ఇది కూడా యాంటీజెన్ లెవెల్ ఒక లోడ్కి వచ్చిన తర్వాతే రేంజ్కి వచ్చిన తర్వాతే కొంచెం మల్టిప్లై అయిన తర్వాత దీంట్లో పాజిటివ్ చూపిస్తుంది. సో దీంట్లో 40 to 50% ఛాన్స్, అంటే యాక్యురసీ 40 to 50% ఉంటుంది, నాట్ ఫుల్లీ కన్ఫర్మ్. తర్వాత వైరస్ కల్చర్ ఒకటి ఉంటుంది. వైరస్ కల్చర్ జనరల్ ఏంటంటే ఈ మాస్ కమ్యూనిటీలో చేయటం చాలా కష్టం. అది యాక్యురేట్ టెస్ట్, బట్ వైరస్ కల్చర్ చేయాలి అంటే 3 days మినిమం పట్టింది. అది ఇలా వేలల్లో లక్షల్లో చేయటం చాలా కష్టం. అందుకని అది కంప్లీట్ గా డిలీట్ చేసేసారు, హెచ్ఆర్సిటీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే యాంటీబాడీ టెస్ట్. ఇది కామన్ గా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ టెస్ట్ అన్నమాట. యాంటీబాడీస్ ఏంటంటే 2 రకాలైన యాంటీబాడీస్. మనం ఆల్రెడీ యాంటీజెన్ ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, 2 రకాల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఐజీజీ, ఐజీఎం. ఐజీఎం ఏంటంటే ఒక వారం ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, మనం యాంటీబాడీస్ అంటే మనం పోలీస్ అని చెప్తున్నాం కదా, సెక్యూరిటీ టు అవర్ బాడీ. అవి ఏంటంటే ఒక వారం తర్వాత డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి. అంటే వారం తర్వాత డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా వారం తర్వాత నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే యాంటీబాడీస్ వెళ్ళి యాంటీజెన్ చంపేస్తా ఉంటాయి, యాంటీజెన్ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్రొటెక్షన్ పోలీస్. సో ఈ యాంటీబాడీ టెస్ట్లు ఏంటంటే జనరల్ గా అసిమ్టోమాటిక్ పేషెంట్స్ కి, ఇప్పుడు ఎవరికి సిమ్టమ్స్ రాలేదు, లేదు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చింది, అరే నాకు ఇది ఎలర్జీ వల్ల వచ్చిందా కోవిడ్ వల్ల వచ్చిందో తెలియలేదు, సో నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు కోవిడ్ వచ్చిపోయిందో లేదో నాకు తెలియట్లేదు, సో నేనేంటంటే యాంటీబాడీ టెస్ట్ పంపించవచ్చు. 2 వారాల తర్వాత యాంటీబాడీ టెస్ట్ పంపిస్తే నా బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి స్పెసిఫిక్ టు SARS-2 అంటే కోవిడ్ అగైనెస్ట్ గా, సో నాకు ఆల్రెడీ వచ్చిపోయింది, సో నేను హ్యాపీ సేఫ్ గా ఉన్నాను. ఓకేనా, అర్థమైంది కదా? యాంటీబాడీ టెస్ట్ నెక్స్ట్ అంత కమ్యూనిటీలో స్ప్రెడ్ అవబోతుంది యాంటీబాడీ టెస్ట్ అన్నమాట. ఈవెన్ ప్రైవేట్ ల్యాబ్స్ కూడా చేస్తున్నాయి. ఇది దీంట్లో ఏంటంటే జనరల్ ఏంటంటే రికవరీ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ చేస్తారు. ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి, లేదా అసిమ్టోమాటిక్ వచ్చి రికవర్ అయిన వాళ్ళకి, లేదు అసిమ్టోమాటిక్ గా వచ్చింది బానే ఉంది రికవర్ అయిపోయావు టెస్ట్ చేయించుకోలేదు, పాజిటివ్ నెగిటివ్ తెలియదు, సో ఇది చేయించుకుంటే పాజిటివ్ వచ్చిపోయిందా లేదో తెలుస్తుంది. లేదు ఇంకొకటి ఏంటంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, కోవిడ్ కాదులే అని నెగ్లెక్ట్ చేసేసుకొని ఏదో టాబ్లెట్లు వేసేసుకొని సిమ్టమ్స్ క్యూర్ అయిపోయి ఉన్నాయి, సో ఒక మైండ్ లో ఎక్కడో ఇది కోవిడ్ ఏమో నాకు వచ్చింది అనే డౌట్ ఉంది, 2 వారాల తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటే యూ కెన్ టేక్ ఇట్ పాజిటివ్. పాజిటివ్ వచ్చింది అనుకోండి, వచ్చింది మనకి అదే, లేదు అనుకోండి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వచ్చిపోతే మనం ధైర్యంగా తిరగచ్చు. ఒక క్వశ్చన్ అండి, అంటే ఒకసారి వస్తే రాదు అనేది ఆల్మోస్ట్ ష్యూర్ అంటారా? అంటే 99% యాక్యురేట్ అంటారా? నిన్న కూడా ఏదో ఒక క్వశ్చన్ ఉంది దాని మీద. అంటే జనరల్ గా ఏ వైరస్ అయినా జనరల్ గా యాంటీబాడీస్ ఫుల్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి ఉంటే జనరల్ గా రాదు. ఓకే, అంటే కానీ ఈ వైరల్ లోడ్ దాన్ని మించేసేసి ఇంకా ఎక్స్ట్రా లేకపోతే మ్యుటేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, మనకున్న యాంటీబాడీ ఆ యాంటీజెన్ కి అగైనెస్ట్ కాకుండా ఇప్పుడు ఉన్న వైరస్ ఒకటి, దీన్ని ఇప్పుడు లాస్ట్ లో ఇంత ముందు ఉన్న కరోనా వైరస్ బాగా పడుకుని ఉండేది, ఇప్పుడు లేసింది, ఎలాగైతే లేసిందో ఈ లేసింది ఇంకా కొంచెం ట్రాన్స్ఫర్ మ్యుటేషన్ అయిపోయి ఆర్ఎన్ఏ మ్యుటేషన్ అయిపోయి వేరేగా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ అది వేరే రకంగా వచ్చింది అనుకోండి, ఈ యాంటీబాడీస్ పనిచేయదు. అప్పుడు ఏంటంటే ఛాన్స్ ఉంది, మ్యుటేషన్ వస్తే మాత్రం మనం ఆపలేము. జనరల్ గా అయితే ఏ వైరస్ కైనా ఒకసారి ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత, అంటే చికెన్ పాక్స్ వైరస్ అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, బట్ ఇలాంటి సివియర్ వైరస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెంజా, ఇలాంటి వాటికి కష్టం, ఒకసారి వస్తే ఇన్ఫ్లుయెంజా కష్టం. అంటే మ్యూటేట్ అయితే మాత్రం కష్టం, మన మళ్ళీ వచ్చే ఛాన్స్. ఓకే, అంతేనా రవి? అన్ని డిస్కస్ చేసేసారు సార్ ఆల్మోస్ట్. ఒక్క నిమిషం మనకి ఇంకా చాట్ విండోలో కొన్ని ఉన్నట్లున్నాయి, ఒకసారి చూస్తావా రవి? నేను చూస్తాను, డెస్క్టాప్ లో ఉన్నాను, ఈజీగా ఉంటుంది. రవి నేను చూస్తున్నాను. చూస్తున్నాను. ముందు జాగ్రత్తగా ఏమైనా మెడిసిన్ వాడాలా సేఫ్ సైడ్, అది మెయిన్ క్వశ్చన్ లాగా ఉంది. మెడిసిన్స్ ఏం అవసరం లేదు రవి, విటమిన్ D3 లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడుతున్నారు, అంటే విటమిన్ సి వాడుతున్నారు,
విటమిన్ D3 60,000 K ఉంది కదా, అవును, అది వీక్లీ వన్స్ వేసుకుంటున్నారు, అది రెగ్యులర్ గా వాడుతున్నాం. ఇంకోటి విటమిన్ E కూడా అంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది, అది కూడా ఉపయోగపడుతుంది. తర్వాత విటమిన్ జింకోవిట్ కానీ మల్టీవిటమిన్ అవి కూడా వాడుతుంది. ఇప్పుడు మామూలుగా మనం కోవిడ్ పేషెంట్స్ కి ఇస్తున్నది ఏంటంటే వీటితో పాటు అంటే ఏదైతే యాంటీవైరల్ యాంటీబయాటిక్ తో పాటు సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇవి కంపల్సరీ ఇస్తున్నాము. ఇవి మనం ప్రొఫైలాక్టిక్ కూడా వాడుకోవచ్చు ముందు జాగ్రత్త. క్వశ్చన్ వచ్చి ఫీవర్ లేకుండా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫీవర్ ఓన్లీ 20% పీపుల్ కే వస్తుంది. ఓకే, ఫీవర్ చాలా తక్కువ మందికే వస్తుందండి. ఫీవర్ ఈజ్ నాట్ ఏ డయాగ్నోస్టిక్ ఫీచర్ అనమాట. ఫీవర్ అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే రైజ్ అవుతుంది, అది ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫీవర్ రావచ్చు. బట్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ మంది అనమాట కంపారిటివ్ గా. ఇప్పుడు స్టడీని బట్టి చూస్తే మాత్రం ఓన్లీ 20 to 25% పీపుల్ కే వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటాం. కొద్ది తక్కువ, ఇంకా పెరిగే కొద్ది ఫీవర్ లేకుండా వచ్చే సిమ్టమాటిక్ కేసు పెరగొచ్చని కూడా కమ్యూనిటీలో స్ప్రెడ్ ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బెస్ట్ ఫుడ్ టు గ్రో ఇమ్యూనిటీ అని చెప్పేసి, ఎందుకంటే అందరూ మసాలా దినుసులు యూజ్ చేసి కషాయం వెల్లుల్లి యూజ్ చేసి హోమ్ రెమెడీస్ చేస్తున్నారు. ప్లీజ్ సజెస్ట్ అది. యాక్చువల్గా ఏంటంటే వాటి వల్ల లాభం ఉందో లేదో తెలియదు కానీ బట్ నష్టం అయితే లేదు. ఓకే, నష్టం లేదు కాబట్టి మనం నో చెప్పడానికి లేదు. ఓకే, బెనిఫిట్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు కదా, సో అలాంటప్పుడు మనం రిస్క్ లేనప్పుడు ఎందుకు వాడకూడదు. ఓకే ఓకే సార్, తర్వాత ఇంకో క్వశ్చన్, యానిమల్స్ నుండి కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అంటాం, నిజమేనా అని చెప్పేసి. అంటే ఏ యానిమల్స్? పెట్ యానిమల్స్? పెట్స్ నుంచి జనరల్ గా అయితే ఆ స్టడీ అయితే లేదు ఇప్పటి వరకు. మనం చదివిన దాంట్లో కూడా యానిమల్స్ నుంచి వస్తుంది అనేది లేదు. యానిమల్స్ లో అంటే ప్రస్తుతానికైతే ఇది హ్యూమన్ వైరస్ లాగా, సార్స్ ఎలాగా వచ్చిందో ఇది కూడా SARS-2 అంటున్నాం దీన్ని. ఓకే, సో హ్యూమన్ వైరస్ ఓకే, గ్రోత్ అవుతుంది. ఆర్ హ్యూమన్ రిలేటెడ్ యానిమల్స్, మనం ఎలాగో చింపాంజులు కోతులతో మనం ఎలాగో పెంచట్లేదు కదా, మనం ఉండేది డాగ్స్ తోటి ఉంటాయి, క్యాట్ ఉంటాయి, రాబర్ట్. తర్వాత ప్రైమరీ కాంటాక్ట్స్ తో సన్నిహితంగా ఉండి కరోనా టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలా అని ఒకళ్ళు అడుగుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చెప్పాను కదా సెన్సిటివిటీ ఆఫ్ RT-PCR సెన్సిటివిటీ 70%. అది ఆఫ్టర్ 5 days 7 days మాత్రమే చూపిస్తుంది. అది 5 days తర్వాత 7 days తర్వాతనే 70%. అది ర్యాపిడ్ కిట్ టెస్ట్ చేస్తున్నారు, అది 40 to 50% సెన్సిటివిటీ. అంటే 100 మందికి ఉంటే 100 మందిలో 40 మందినే పిక్ చేయగలరు. సో అలా ప్రైమరీ కాంటాక్ట్ ఉండి, బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉండి, ఈవెన్ కాఫ్ స్ఫోటము ఇవన్నీ కాఫ్ వస్తా ఉండి, జ్వరం వస్తా ఉంది, వాళ్ళకి దగ్గరగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి మాత్రం ఐసోలేట్ అవ్వడం. లేదు అసిమ్టమాటిక్ గా ఉండి వాళ్ళు టెస్ట్ చేయించుకొని అసిమ్టమాటిక్ గా ఉన్న టెస్ట్ పాజిటివ్ వచ్చేసి వాళ్ళతోటి దగ్గరగా లేకుండా, అంటే వెరీ క్లోజ్ కాంటాక్ట్ లేకుండా దూరంగా మాట్లాడినా వల్ల పెద్ద ఉపయోగం రాదు. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ బెడ్స్ షార్టేజ్ అంటే ఇప్పుడు హాస్పిటల్లో మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో, హాస్పిటల్లో జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో ఇంకా ఇంట్లో ఉండే మనం దాన్ని హోమ్ క్వారంటైన్ లో హ్యాండిల్ చేయాలంటే ఏదైనా మీరు చెప్పడానికి? ఇంట్లో ఉండి యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడమే కరెక్ట్ థింగ్ అండి. హాస్పిటల్కి వెళ్ళినా మీకు అంతకంటే అంటే ఒకటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళటం వల్ల నష్టమే కానీ లాభం లేదు. ఒకటి ఎందుకని చెప్తున్నానంటే హాస్పిటల్లో ఆల్రెడీ బాగా వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు. ఇంట్లో లాగా మనకి కొంచెం ఉంది, మైల్డ్ సిమ్టమ్స్ వచ్చింది, మన దగ్గర కాస్త వైరస్ ఉంది. హాస్పిటల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ ఉంది, 800 మంది ఉన్నారు. 800 మంది ఉన్న దగ్గర వైరల్ లోడ్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ ఆల్సో లైక్ మంచి కంటైన్మెంట్ జోన్ లాగా అంటుంది అనమాట. సో వాళ్ళ నుంచి డాక్టర్ల నుంచి రావచ్చు, నర్సుల నుంచి క్యారీ చేయొచ్చు, లేదు పక్కన పేషెంట్స్ నుంచి రావచ్చు. ఆ ఏరియా మొత్తం ఫుల్ వైరస్ తో నిండిపోయి ఉంటుంది. ఆ వైరస్ ప్లేస్ కి వెళ్ళి ఉండటం కంటే ఇంట్లోనే సపరేట్ గా ఒక గదిలో ఉండి ఇంట్లో మనం లైక్ మన సెల్ఫ్ ఐసోలేషన్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. వాళ్ళ ఎక్స్ట్రా వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనకి సొంత ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. తిండి కూడా ప్రాపర్ మనం ఏం తినాలంటే అది తినొచ్చు. సో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవచ్చు. అది చాలా బెటర్ థింగ్.
హోమ్ థింగ్ అంటే హాస్పిటల్కి ఎందుకు వస్తున్నారు అంటే టెన్షన్, అంటే మీడియా చూసేసి మీడియాలో వచ్చే కథనాలన్నీ వినేసేసి టెన్షన్ పడి వచ్చేస్తున్నారు, చచ్చిపోతామని భయంతో వచ్చేస్తున్నారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. రవి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా నీ దగ్గర? లేదు అయిపోయాయి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారు సార్. ఓకే, ఒక క్వశ్చన్ సార్ నాది. ఇప్పుడు జస్ట్ వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్ గా మాది విలేజ్ అన్నమాట. కనీసం అంటే ఒక 50% జనాలు పొలాల్లో ఎండల్లో ఉండి పనిచేస్తూ ఉంటారు. బట్ అది క్లోజ్ ప్రాక్సిమిటీ కూడా ఉంటుంది. వరి పొలంలోనూ ఎక్కడ పొలం కొంచెం దూరంగానే ఉంటారు. భౌతిక దూరం అనేది ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు టీవీలో ఈ మాస్క్ పెట్టుకోవాల్సిందే అని చూసి నాకున్న కన్సర్న్ ఏంటంటే రోజంతా ఏంటంటే వాళ్ళకేం అవసరం లేదు మాస్క్, ఎవరు పెట్టుకోవాలి అంటే దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పెట్టుకోవాలి. అంటే రోజంతా మాస్క్ పెట్టుకుంటే మళ్ళీ ఈ ఆక్సిజన్ ఇది మళ్ళీ ఏదో చెప్తున్నారు కదా కొంచెం. యాక్చువల్ గా వాళ్ళకై ఇండిపెండెంట్ గా పొలాల్లో పని చేసుకున్న వాళ్ళు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే జనాలు మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంది. యానిమల్స్ దగ్గర ఉన్న, చెట్ల దగ్గర ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనుషులే డేంజరస్ పీపుల్. మనుషులు ఏ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మాస్క్ వేసుకోవాలి. ఇంతకుముందు దగ్గరికి వచ్చి ఖర్చాలను చేసి హక్ చేసుకునేది ఇప్పుడు దూరంగా. సార్ ఇంకొకటి సార్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే త్రూ టెలిమెడిసిన్ ద్వారా మా ఊర్లో ఎవరికైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే అది ఏమైనా మీరు అందుబాటులోకి వస్తారా? అదే మా వాళ్ళు అడిగారు, 2-3 ద్వారా విన్నాను సేమ్, అందుకని అలా ముందే నేను అదే చేస్తున్నాను. ఎప్పుడైనా ఫీవర్ వచ్చి జనాలు కాల్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ నేను మెడిసిన్స్ ఫోన్ లోనే పెట్టేస్తాను, అంటే బయటకు రావద్దనే చెప్పేస్తున్నాను. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు రవి. దే కెన్ కమ్ హియర్. ఓకే, మన గ్రామస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే రవిని కాంటాక్ట్ చేసినా, నన్ను కాంటాక్ట్ చేసినా, మన గ్రూప్ లో పెట్టినా కూడా ఎవరో ఒకరు డాక్టర్ గారిని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాం. డాక్టర్ గారు ఓపెన్ గా ఉన్నారు మనకి హెల్ప్ చేయడం కోసం. దట్ ఈస్ గుడ్. పర్లేదు, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. రవి వైండ్ అప్ చేయడమేనా ఇంకా ఏమైనా? ఓకే, ఇంకా కన్క్లూడ్ చేయండి సార్. ఓకే సార్, ఇందాక మీరు మెడిసిన్స్ సజెస్ట్ చేశారు కదా, అందరూ వాడొచ్చా దానికి? ఎవరైనా బూస్టర్స్ అంతేనా? వాటి వల్ల నష్టం ఏం లేదు. చెప్పాను కదా, మనకి రిస్క్ లేకుండా బెనిఫిట్ ఉంటాయి అనిపిస్తే మనం అన్ని తీర్చేయచ్చు. ఈవెన్ మనం కషాయాలైనా పర్లేదు, పాలల్లో పసుపు వేసుకొని అయినా పర్లేదు, లేకపోతే ఆవిరి పెట్టుకోవడం అయినా పర్లేదు, లేదు రెగ్యులర్ గా హాట్ వాటర్ తాగడం, ఇవన్నీ ఏంటంటే బెనిఫిట్ ఉంది బట్ రిస్క్ ఏం లేదు. సో రిస్క్ లేనివి కూడా అలాంటివి. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు యాక్చువల్గా చాలా చక్కగా చెప్పారు. మీ రాజులు, సైన్యం, వేరే వాళ్ళ సైన్యాన్ని బారో చేసుకోవటం, ఆ ఎనాలజీ చాలా బాగుంది. మా వాళ్ళని కూడా వినటానికి కూడా చాలా బాగుంది. వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఇస్ వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మాకు ఉండటానికి పార్టిసిపెంట్స్ ఉన్నారు కానీ అందరూ కూడా ఎంప్లాయీస్ లాగా కాస్త టెకీ అవేర్నెస్ ఉన్న వాళ్ళు వచ్చారు. బట్ దీని రికార్డెడ్ సెషన్ వాళ్ళకి మేము షేర్ చేస్తాం సార్, అందరూ వింటారు. ఇది మంచిదే సార్. యాక్చువల్ గా ఏంటంటే మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు. యాక్చువల్ గా మీరంతా ఇంకా మీకు ఇంకా ఛాన్స్ ఉంది, టెకీలు కాబట్టి మీకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంకా బాగుంటుంది. మీలాగా మేము మాట్లాడలేము. యాక్చువల్ గా మీరు క్లియర్ గా స్పష్టంగా మాట్లాడుతున్నారు, మేము తడబడతా ఉంటాము. ప్లస్ మాకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ కాదు కదా ఇది, మాకు కొంచెం తడబాటు వచ్చేస్తా ఉంటుంది. రెగ్యులర్ గా కస్టమర్స్ మాట్లాడాం కాబట్టి పేషెంట్స్ అయితే డైరెక్ట్ గా ఏదో మాట్లాడేస్తాం, ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ వేరే ఉంటుంది. సో ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో, బట్ మీకు లాగా క్లియర్ గా మేము మాట్లాడలేదు. అంటే ఐ వుడ్ సే అంటే మీరు ఇంగ్లీష్ వర్డింగ్ కాస్త తెలుగు వర్డింగ్ ఎక్కడైనా కాస్త ఇబ్బంది పడ్డారేమో కానీ, బట్ ఐ వుడ్ సే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రెజెంటేషన్. ఐ వుడ్ సే థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. మీకు కొంచెం అంటే మీకున్న డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకోండి, మీరు ఇంకో కొంతమందికి చెప్తారు కదా. అవును, వీడియో కూడా రికార్డింగ్ ఉంది సార్, మన మీటింగ్ రికార్డ్ చేసాము. నేను మీ క్రెడెన్షియల్స్ కూడా నేను రవి ద్వారా తీసుకుని వీడియోలో యాడ్ చేస్తాను సార్. మీకు అంటే వీడియో టెలి మెడిసిన్ లాగా ఏమన్నా హెల్ప్ కావాలన్నా
యూ కెన్ ఆస్క్ మీ. అంటే నేను ఉండేది NRI లో, స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంటాను. ఫిజికల్ ప్రెజెన్స్ రాకపోవచ్చు, బట్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ దిస్. ఓకేనా, వాట్సాప్ కాల్ చేసినా ఐ కెన్ రెస్పాండ్. థ్యాంక్ యూ సార్. మా ఐటవరం గ్రామం తరపున మీకు చాలా ధన్యవాదాలు. రవి మిమ్మల్ని కనెక్ట్ చేయడంతో మా పని చాలా సులువు అయిపోయింది. థ్యాంక్ యూ సార్. డౌట్స్ ఉన్నా, పర్సనల్ గా డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ వాట్సాప్ లో గానీ ఎలాగైనా అడగొచ్చండి, పర్లేదు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. రెగ్యులర్ గా మీరు అడుగుతా జనాల్లోకి వెళ్ళినప్పుడు అదేంటి ఇదేంటి అని జనాలు అడుగుతూ ఉంటారు కదా, అది నాకు పోస్ట్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు కాబట్టి మీరు. యాక్చువల్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ సార్, ఇప్పుడు మనం కొంచెం ఇక్కడ బాగా అగ్రివేట్ అయ్యి ఎక్కువ నంబర్స్ వచ్చేసి మనకు 20 కేసెస్ వస్తాయి ఊళ్ళో, ఎలా మేనేజ్ చేయాలి అనే దాన్ని కొంచెం మేము ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ లాంటి ఒకటి బిల్డ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం అనమాట. సో ఏ వార్డుకి ఆ వార్డు కొంత వాలంటీర్స్ సొంత ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళని టీమప్ చేయడం కోసం చూస్తున్నాం. We will definitely keep in touch with you and we will need your support, sir. అదే నిన్న రవికి చెప్పాను, అంటే ఇప్పుడు హోటల్కి వెళ్ళేసి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే కంటే మీరు ఏదైనా ఒక హోమ్ లాగా, అంటే ఏదైనా కొత్తగా కట్టేసి ఇంకా ఓపెన్ చేయండి కానీ అలాంటి తీసేసుకుని, అంటే గ్రూప్ లాగా తీసేసుకుని మీ ఫ్యామిలీస్ కి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఐసోలేషన్ లో, ఇంట్లో ఐసోలేషన్ ఇబ్బందిగా ఉందనుకోండి, అక్కడ పెట్టేసేసి పల్సాక్స్ నేను చెప్తాను ఏ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఉంచుకోవాలి అనేది, ఎమర్జెన్సీ ఇన్స్ట్రుమెంట్స్ అవి క్యారీ చేసేసుకొని మీరు అలా, నాది మాక్సిమం 8,000 కంటే ఎక్కువ ఉండదు. ఆ కిట్ ఒకటి కలిపేసుకుంటే ఆ కిట్ ఉంచుకున్నాకనుకోండి మీకు మీరే ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. నేను టెలిమెడిసిన్ కన్సల్టేషన్ వచ్చేసి ఫోన్ చేసేసి ఏమిస్తే బెటర్ అని అడిగేసి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ట్రీట్మెంట్. సో డిపెండ్ అవ్వకుండా మీరు ఇండిపెండెంట్ గా మీరు. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మాకు రాగల సమస్య అంటే ఒక 20 కేసులు అట్లా దాటిపోతే మా ఊళ్ళో మనకు రాగలిగిన సమస్య ఏంటంటే అందరూ కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మేజర్ గా ఉన్నారు విలేజ్ లో. అందరూ కూడా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు, 2 బెడ్రూమ్ హౌస్లు, 2 బాత్రూమ్స్, అటువంటి ఆర్కిటెక్చర్ ఉన్న ఇళ్ళు తక్కువ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మేము కమ్యూనిటీ పరంగా ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక ఐసోలేషన్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనే దాని గురించి కూడా కొంత ఆలోచన చేస్తున్నాం సార్. అది చాలా మంచి ఐడియా సార్. నిజంగా ఒక విలేజ్ లో ఇలాంటి ఐడియా వచ్చినందుకే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఏంటంటే విలేజ్ వచ్చి మా విలేజ్ లో ఇలా సఫర్ అవుతున్నారు, ఒక చేద్దాము అనే ఐడియాకే డెఫినెట్ గా చాలా మంది చెప్తా ఉంటారు, బట్ ప్రాక్టికల్ గా వర్కప్ చేయరు. చాలా మందికి విజన్ ఉంటుంది చేస్తే బెటర్, ఏదైనా చేద్దామని, బట్ మీ విజన్ ని ఇంప్లిమెంట్ చేయండి, చాలా బెటర్ విజన్. మీరు ఇట్ బికమ్స్ వెరీ వెరీ గుడ్ ఐడియా. Okay sir, thank you sir. We would definitely need your support in that execution path. Hello. Thank you. Namaste sir. Market investor. sir investor. చెప్పండి. నిన్న నేను క్వశ్చన్ అడిగాను కదా, వైరస్ లైఫ్ టైం ఏంటి, పర్టికులర్ గా ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్ కి లేదంటే ఇప్పుడు వెజిటబుల్ షాప్స్ కి వాటికి వెళ్తున్నాం, సో అక్కడ వినిపిస్తుందండి సార్. జయప్రకాష్ నా ఫ్రెండ్ అడుగుతున్నాడు మా ఊరు నుంచి, ఏంటంటే మనం బయటకి వెళ్తాం కదా షాప్స్ కి, లేకపోతే వెజిటబుల్స్ కి, లేకపోతే ఏదైనా ఒక ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, దాని మీద సర్ఫేస్ మీద ఎంత టైం వైరస్ బతికుండడానికి అవకాశం ఉంది, దాని లైఫ్ టైం ఏంటి అని క్వశ్చన్ అండి. అదే యాక్చువల్ గా ఏంటంటే కొన్ని అంటే స్టడీస్ క్లియర్ గా ఏం లేవు, బట్ వీళ్ళు చెప్పడం అయితే 24 hours to 48 hours ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ కరెన్సీలో కూడా 2 days 3 days ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు, బట్ దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే లేదు సార్. అది క్లియర్ గా లేదు. ఒకవేళ మీరు ఏదైనా యుటెన్సిల్ తెచ్చుకుంటే వాష్ చేసేసి వాడుకోండి. అంటే క్లియర్ గా ఇంతసేపు ఉంటుంది అనేది అయితే లేదు ఐడియా. కాకపోతే అది మేబీ సూపర్ మార్కెట్ అనుకోండి, మీరే టచ్ చేస్తారు, మీరు నెగిటివ్, ప్రాబ్లం ఏం లేదు. టచ్ చేసిన దాని మీద ఆల్రెడీ అది పెట్టి ఒక 2 రోజులు అయింది అనుకోండి, దాని మీద ఏమి ఉండకపోవచ్చు. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డౌట్, వెరీ లో ఛాన్సెస్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ వాషబుల్ ఉంది అనుకోండి, మిల్క్ ప్యాకెట్ లేకపోతే పెరుగు ప్యాకెట్ ఇలాంటి వాషబుల్ థింగ్ అయితే మాత్రం ఇంటికి వచ్చి వాటర్ లో వాష్ చేసేసి యూ కెన్ యూజ్ ఇట్. ఎందుకంటే మిల్క్ 2 రోజులు 3 రోజులు క్వారంటైన్ లో పెట్టడం కష్టమైపోతుంది. అందుకు అలాంటప్పుడు ఏంటంటే వాష్ చేసేసి వాడు. ఓకే,
ఒకవేళ మీ కాంటాక్ట్ మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వాష్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. దాని మీద ఉన్నా కానీ మీ ముక్కులు వాష్ చేసుకున్నారు కాబట్టి యూ కెన్ టచ్ ఆఫ్టర్ దట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే. ఒకవేళ మేబీ డాక్టర్ గారిని లేదా అదే ఇంట్రడ్యూస్ చేస్తుంటే మిస్ అయ్యా. ఓకే. ఫస్ట్ పాయింట్ ప్రొఫైల్ నేమ్ ఏమో సమ్ నర్సిరెడ్డి అని చూపిస్తుంది. అవును, నర్సిరెడ్డి గారు, డాక్టర్ నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ Yeah, షేరింగ్ yeah. యువర్ Thank you, sir. Thank you. స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అండ్ రవికుమార్ అని ఇప్పుడు ఇంకో ప్రొఫైల్ లో రవి కనిపిస్తున్నాడు. తనే రవి కదా? రవికుమార్, బివి రవికుమార్. ఓకే, తను మనూరే కదా? అవునవును, మన శివపార్వతి వాళ్ళ brother. Yeah. అవునవునవును. అది చూసిన తర్వాత ఐడియా వచ్చింది. ఓకే, గ్రేట్. అంటే సార్ నర్సిరెడ్డి గారు, జస్ట్ కాంటాక్ట్స్ ఇస్తున్నాను. మేమంతా కూడా విలేజ్ లో ఉన్నా కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయాం అనమాట, బెంగళూరు. I understand. ఎందుకంటే టెక్కీ అంటే ఆటోమేటిక్ గా కార్పొరేట్ సెటప్ కి వెళ్ళిపోవాలి కదా. అవునవును. సో ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ అని చెప్పేసి కాస్త విలేజ్ మీద ఫోకస్ చేయించడం మంచి డెసిషన్. మీరు మీలాగా ఆలోచిస్తే అందరూ విలేజెస్ కి వచ్చేసి వాళ్ళ విలేజ్ ని ఏదో చేయాలి అనే ఫీలింగ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే అందరికి ఉంటుంది. చాలా వరకు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో సేవ చేయాలనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఇంప్లిమెంట్ చేశారు అంటే మాత్రం మీరు చాలా ఇది వెరీ గుడ్. డాక్టర్ గారు, సార్ చెప్పండి. వెజిటబుల్ తీసుకొచ్చినప్పుడు మామూలుగా క్లీన్ చేయాలి, వాటర్ వాడాలా, మామూలుగా ఎట్లా అండి సార్? వెజిటబుల్ క్లీన్ చేసినప్పుడు వాటర్ ఫ్రెష్ వాటర్ వాడాలా, లేకపోతే ఏదైనా దాని మీద ఏమైనా పసుపులు కలపడం లాంటివి? సాల్ట్ అలా ఏం అవసరం లేదు, ట్యాప్ వాటర్ వాడితే సరిపోతుంది. ఇది కాంటాక్ట్ కదా, ట్యాప్ వాటర్ వేస్తే సరిపోతుంది. ట్యాప్ వాటర్ సరిపోతుంది అంటారా? అంటే మాక్సిమం ఏంటంటే మనం లోపల వస్తూనే వాడతాం కదా. ఎలాగో వేడి చేస్తాము మోర్ దాన్ 100 అలాగా. సో మీరు చేతులు శుభ్రంగా వాష్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. డెటాల్ వాటర్ తో చేస్తున్నారు కొంతమంది, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం వాటర్? డెటాల్ వాటర్ అంటున్నారు సార్. డెటాల్ వాటర్ తో వద్దండి, డెటాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. శానిటైజర్ కానీ డెటాల్ కానీ తినే వాటి మీద వాడద్దు. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది ఎనాస్మి అంటే స్మెల్ తెలియచేస్తారు అని చాలా మంది చెప్తా ఉన్నారు. నా తెలిసి నేను చూసేదాన్ని ఏంటంటే శానిటైజర్ వాడేస్తున్నారు ఫుల్ గా. శానిటైజర్ ని వాటర్ లాగా ఫీల్ అయిపోయి వాడేస్తున్నారు. అది ముక్కులోనూ నోట్లో పెట్టేస్తున్నారు, ఆటోమేటిక్ గా వాసన పోతుంది. సార్ శానిటైజర్ కూడా వేసి కూడా కొట్టుకుంటున్నారు సార్, రాసుకుంటున్నారు. అదే అది తప్పదు, ఇరిటేషన్ వచ్చేస్తుంది, పాడైపోతుంది ఫేస్ నల్లగా అయిపోతుంది. ఇట్స్ లైక్ ఆల్కహాల్ కదా. శానిటైజర్ ని చాలా తక్కువ వాడండి, హ్యాండ్ వాష్ సోప్ తో చేసుకుంటే బెటర్. శానిటైజర్ ఎప్పుడంటే ఇంకా మనం సోప్ ఎక్కడైతే అవైలబుల్ గా ఉండట్లేదో, బయటకు వెళ్ళిపోయినప్పుడు మనం సోప్ క్యారీ చేయలేము, వాటర్ ఉండవు సోప్ తో పాటు. సో అలాంటప్పుడు శానిటైజర్ వాడుకుంటే బెటర్. చాలా లిమిట్ చేసేసి శానిటైజర్ ఓన్లీ మాక్సిమం సోప్ తోనే వాడండి, ఏ సోప్ అయినా పర్లేదు, సోప్ తో వాడండి. నవీన్, ఏమైనా క్వశ్చన్ ఉందా? Yeah, actually, unfortunately, I have another meeting, so నేను throughout session follow లేకపోయాను. Thank you so much, sir. Actually, you have given a valuable information to us. Yeah, thank you so much. Okay, thank you, Naveen. Sir, నేను ఇటాలియన్ క్లయింట్ కి పనిచేస్తా ఉన్నాను సార్. డిసెంబర్ జనవరి నుంచి ఈ అప్డేట్స్ ఇటాలియన్ క్లయింట్స్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఏంటి చూసి దాని మీద ఒక ముందే కాస్త అవేర్నెస్ ఉండింది అనమాట. అప్పటి నుంచి కాస్త ఊళ్ళో స్ప్రే చేయించడం అట్లా దాని మీద కొంచెం నేను లీడ్ తీసుకున్నాను. తర్వాత రీసెంట్ గా కాస్త కేసెస్ పాజిటివ్ వస్తున్నాయని చెప్పేసి ఊళ్ళో ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.